ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. పనులు జరుగుతుండటంతో అధికారులు ట్రాఫిక్ మళ్లించారు. పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లేవారు శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ బస్తీ మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. 2 నెలల పాటు పనులు జరుగుతాయని వాహనదారులు సహకరించాలంటున్న ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. చెప్పండి సార్, ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఎన్ని ఫ్లైఓవర్లు ఉంటాయి, ఎన్ని ఫ్లైఓవర్ల అండర్ పాస్ నిర్మాణం కొనసాగుతుంది? హెచ్సిటీలో భాగంగా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసులు వస్తున్నాయి. ఈ కేబీఆర్ చుట్టూ 6 జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కవర్ చేసుకొని ఒక 2.5 years లోపల ఇది కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్తో ప్రారంభ పనులు నడుస్తున్నాయి. ఏ మార్గాల్లో ప్రధానంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి? రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో మాత్రమే నడుస్తుంది. ఒక 6 పిల్లర్స్కి ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో మాత్రమే డైవర్షన్స్ ఉన్నాయి. ఆ డైవర్షన్స్ కూడా నీడ్ బేసిస్లో చేస్తాం. ఒకవేళ అంటే స్ట్రైట్ టు స్ట్రైట్ వెహికల్స్ పంపుతాము, కంజెషన్ అవుతుంది, వెహికల్ మూవ్ అవ్వడం లేదు అన్నప్పుడు మేము డైవర్షన్ స్టార్ట్ చేస్తాం. ఆ డైవర్షన్లు మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో చెక్ పోస్ట్ నుంచి వచ్చే వెహికల్స్ని అన్నపూర్ణ స్టూడియోస్ వైపు నుంచి డైరెక్ట్గా ఇందిరానగర్ గడ్డ, శ్రీనగర్ కాలనీ వైపు నుంచి పంపొచ్చు. అంటే ఒకవేళ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ వరకు జామ్ అవుతుంది, ముందుకు వెళ్ళట్లేదంటే అప్పుడు ఆ డైవర్షన్ స్టార్ట్ చేస్తాం. ఎన్ఎఫ్సిఎల్ నుంచి కేబీఆర్ వైపు మూవ్ అవ్వట్లేదంటే 2 సైడ్ డైవర్షన్ పాసిబిలిటీ ఉన్నాయి. ఒకటేమో గ్రీన్ మాస్క్ నుంచి మనం రోడ్ నెంబర్ 3 డైవర్ట్ చేసి వాళ్ళని రోడ్ నెంబర్ 14 ద్వారా టువర్డ్స్ అగ్రసైన్ వైపు పంపిస్తాము. లేదంటే ఎస్ఎన్టీ సిగ్నల్ అంటే శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి వాళ్ళని రైట్ డైవర్ట్ చేసి డైరెక్ట్గా శ్రీనగర్ కాలనీ రూట్కి పంపిస్తాం. కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారుగా 7 అండర్ పాస్లతో పాటు 7 ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రాత్రిపూటనే ఎక్కువగా పనులు జరిగేలా ఇప్పటికే ఆయా నిర్మాణ సంస్థలను పోలీసులు కోరారు. సో అందుకు అనుగుణంగానే వాహనదారులు తమకు సహకరించాలంటూ ప్రధానంగా హైదరాబాద్ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.